రోడ్డు కట్టగా ఎందుకు వచ్చావు? సత్య ప్రమాణికంగా నాన్నగారు మీరే గుద్దేశారు. 25 రూపాయలు పాలు బాబు. దెబ్బ తగిలింది, నెత్తురికేం వద్దు, పాలకు మాత్రం డబ్బులు ఇచ్చేయండి బాబు. ఏదో పొరపాటును కారణమైతే డబ్బు ఇమ్మంటారు. రాష్ట్రాలు గుడ్డివా ఏమిటో పగరు ఏమిటి? పొరపాటు సార్, పొరపాటే సార్. పొరపాటు కాదురా పగరు. కట్టు కక్కరా, నా అర్థం ఖరీదు కక్కు. అలాగే నువ్వు ఆ పాల ఖరీదు కక్కితే నేను నీ అర్థం సంగతి ఆలోచిస్తాను. పొరపాటు నీకైనా నాకైనా ఒకటే. ఏమిటి మళ్ళీ ఇంకోసారి పొరపాటు చేయనా? ఆగు బాబు ఆగు. అక్కడ తీసుకోమ్మా. చూడు బాబు, ఎవరతను? కాలే అండి. ఖాళీయా అంటే? కాలే అంటే కాలే. మీరు ఈ జిల్లా కొత్త, ఇంచుకొండలో డ్రైవర్, పవర్ ఆఫీస్ కి టాలీలు అడుగుతాడు. ఓహో. ఏంట్రా గోళ? ఏదో గోళ, సొంత గోళ. అందరూ ఎక్కేవాళ్లే, ఎందుకు చూసుకుంటారు? బుద్ధి చెప్పు. ఎవరికి? నీకా? అవును, నువ్వెక్కడికి రా? కొండ కింద నీకేం పనిరా మనమద మొలక? ఏమిటి రోయ్, మళ్ళీ పెళ్లి ఆడుతున్నావా? పాత పిల్లనే, ఇంటి దాన్ని మళ్ళీ పాలు తెచ్చుకుందామని. ఇంటి దాన్నా? ఓర్ని, నువ్వు సావంటే నువ్వు సావని తాళ్ళు తెంపేసుకున్నారు కదరా. మళ్ళీ ఎప్పుడు మాట కలిసిందట? కవరెట్టా ఎడితే అది పెట్టిందంట, అందుకని. ఓర్ని దొంకోళ్ళు నా కొడక, చలికాలం దగ్గరడింది, కంబళి సాలేదు, అందుకని ఆలయం తెస్తున్నావా? ఒరే సన్నాసి, ఇది గవర్నమెంట్ బండిరా. పని మీద వెళ్లే వాళ్ళని అయ్యో పాపని బండెక్కనిస్తే నువ్వు నీ జంట జల్సా. సర్లే కానిరా, నాదేం పోయా. అద్దానే నీదేం పాయే, సర్కారు వాండి కరెంటు దానే పాయే. ఏరా చిదంబరం, సారా నిషా పొద్దున్నే ఎక్కేసిందా, రాత్రి ఇంకా దిగలేదా? నా నిషా విడిచిపెట్టబ్బా, ఇప్పుడు నీ నిషా దిగిపోడుసనే. బావిలా బకెట్ మాందిరి దిగిపోడుసనే. ఈ జనమంతా ఎవరు? ఈ జనమంతా ఎవరు అని అడుగుతున్నాను. సారెవరో చెప్పలేదే. ఈ కొండకిదా కింగే, ఈ ఏరియాంకిదా చక్రవర్తి. కొత్త ఇంజనీర్ దొరవారే. తప్పైపోయింది సార్, తెలియలేదు. మీరు తమరు రేపు కదా వస్తారని నోటీస్ వచ్చింది. మగా పురుషులే ఎప్పుడు వచ్చి పూడుస్తారో ఎప్పుడు పోయి పూడుస్తారో యారికి తెలియం. అద్దాం ఫిట్టింగ్. ఈ జనమంతా ఎవరు? మనవాళ్లే సార్, అదే ఈ ఊరి జనమే. వీళ్ళందరూ వించి మీద కిందకి ఎక్కారు. తప్పైతే నాదే సార్. ఏదో పేదవాళ్ళు కిందికి వెళ్ళాలంటే 10 కిలోమీటర్లు నడవాలి పాప. అందుకని సర్కారు బండి మీద సర్వీస్ పెడతావా? పెడితే పుణ్యమే తప్ప పాపమే రాదు. ఈ సర్కారు బండికి పానం సాలొచ్చి సావదు. మనం పోయేటప్పుడు ఈ సర్కారు బండిని మూట కట్టుకుని పోతావా? షూర్. ఈ బండికి యాక్సిడెంట్ అయి మనుషులు చచ్చిపోతే జవాబాదారి ఎవరని? నువ్వు కాదు, నేను. లా ప్రకారం అధికారిగా నేను. అర్థమైందా? వాళ్ళందరినీ నడిచి వెళ్ళమని చెప్పు. వించికారు పవర్ హౌస్ పనులకే తప్ప ఇక దేనికి వాడకూడదు. రూల్స్, లా పాయింట్స్ అంటూ కొన్ని ఉంటాయి, వాటిని మనం మన్నించాలి. ఈ లా పాయింట్ నాకు తట్టలేదు సార్. దిగండి, దొరగారు చెప్పారుగా, దిగండి. మీ మొహానికి వించి బండి ఒకటి, మీ కర్మని పిలవండి. అద్దానే దొరవారే, వద్దురా కన్నా అని నిండా చెత్తిని. తమరు దయచేసి వించి స్టార్ట్ చేస్తే నేను ఒకసారి కిందికి వెళ్ళొస్తాను.
లా పాయింట్ నా కొడక. సార్, కరెంటు పోయింది, బండి నడవదు, అలాగే నడిచలండి. సారే, కరెంటు పోయేది వచ్చేది ఏది లేదు సారే. ఇదంతా ఖాళీ వాండి మా. అలాగే కిందికి నడిచలండి సార్. ఎవరమ్మా? మా అన్నయ్య కోసమేనా? అమ్మడు, ఆ చేపలు నేను బాగు చేసి పెడతాను. మా అక్క అన్నం పెట్టి తల్లి. చాలా ఆకలిగా ఉందమ్మా. 2 నాళ్ళు అయిన తిండి తిని. గంజినీళ్ళైనా సరే. అయ్యో పాపం, రండి. కష్టాలన్నీ వరదల్లే వచ్చి కొట్టాయమ్మా. ఆ పెనిమిటి కారు ప్రమాదంలో చచ్చిపోయాడు. ఆయన్ని తగిలేసేలోగా ఇల్లు వాకలి తగలడిపోయింది. ముందు వెనక ఎవ్వరు లేరు. ఇదిగో ఈ రాకాశ్ తప్ప. చూసావుగా, ఇది వరస. అమ్మూర్లా తింటది, ఆబోతులా తిరుగుతుంది. అమ్మా, నా బిడ్డలాంటిదాన్ని. నీ దయవల్ల ఈ పూటి ముద్ద తిన్నా. నీ దయవల్ల ప్రతి పూట తినేటట్టు చేయి తల్లి. నీ ఇంటి మీద పడి తింటావని కాదమ్మా, మా కాస్త పని చూపించండి. నాకు కాస్త పెరిగే తల్లే. ఏటి బాబు, పుట్టి బుద్ధరికి ఆడదాన్ని ఎప్పుడు చూడలేదా? మా అన్నయ్య. ఆ అరుగు మీద లంకిని ఎవరు? వింటుంది. ఆ పిల్ల పేరు మంగళ. ఏం తెలీదు పాపం, ఉట్టి వెర్రిబాగుల పిల్ల. ఎలాగెలాగా? మళ్ళీ చెప్పమ్మా. ఉట్టి వెర్రిబాగుల పిల్ల. నువ్వే గడుసు బాగుల పిల్లవి, ఆవిడేమో నోట్లో మాట పలకని ముద్రాలు. ఒట్టు, నాతో వాళ్ళ అమ్మ కూడా చెప్పింది. నీలా నమ్మేసే పాపలుంటే అమ్మేమిటి, నాయనమ్మ కూడా చెబుతుంది. పాపం, వాళ్ళు మంచి వాళ్ళన్నయ్యా, వాళ్ళకెవరూ లేరట. మనకు మాత్రం చిన్నప్పుడు ఎవరున్నారు? ఎవరు పలికారు? ఇంగిలాకుల్లా గలిగెగురుతూ తిరిగాం. ఎవరన్నా రా అని అన్నం పెట్టారా? మనకి నువ్వున్నావు. ఎవ్వరు ఏం పెట్టకపోయినా మన ఇద్దరిని నువ్వే కష్టపడి పెంచావు. అమ్మలా అన్నం పెట్టావు, నాన్నలా అన్నీ కొనిపెట్టావు. వాళ్ళకి పాపం అన్నయ్య లేడే మరి. సరే సరే సీతమ్మ తల్లి, వాళ్ళకేం సేవలు చేయమంటావు? ఆర్డర్. మరి మన పక్క వాట ఖాళీగా ఉంది కదా, అందులో
4 రోజులు ఉండమనొచ్చా? సరే ఉండమనొచ్చు. మరి ఏమిట్రా? మరి ఆవిడకి అదే ఆ లంకిని వాళ్ళమ్మకి ఏదైనా చిన్న పని చూపించవా? వడ్ల పని, గొడ్ల పని ఏదైనా సరే. అలాగే, తప్పకుండా. ఉంటానికో కొంప, చేయడానికో ఉద్యోగం, ఆ పిల్లకు మంచి మొగుళ్ళు కూడా చూసి పెళ్లి చేసి పరేద్దాం. ఒట్టు వాళ్ళమ్మ పొంగిపోతుంది. పోనీ పెళ్లి ఇప్పుడు వద్దులే. పోనీ పెళ్లి ఇప్పుడు వద్దులే. పనే కదా కావాలి. సరే. హాయ్. అరే అచ్చుడు. ఏయ్ రండి బస్ ఆట ఆడుకుందాం. అమ్మో వద్దే. రండి. ప్యాసింజర్లు ఎక్కారా? నేను డ్రైవర్ గారు, నువ్వు టికెట్ల వాడు, మీరంతా ఊరెళ్ళేవాళ్ళు. నువ్వే ఊరే? గుంటూరు. నువ్వు? అత్తారింటికేగా, తీసుకెళ్తాలే. బయలుదేరదామా? రైట్ రైట్. హాయ్. మీరేనా డ్రైవరు? ఆవిడ కండక్టరా? అవును, బండి ఏ ఊరు వెళ్తుంది? నేను రావచ్చా? అరే ఏడోకమ్మాయి, ఇప్పుడు నేనేమన్నానని? మీరు వెళ్ళేది ఊళ్ళోకేగా, నేను అటే వెళ్తున్నాను. మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేస్తాను. వెనక్కి వెళ్ళి కూర్చో. నువ్వెవరి తాలూకు అమ్మాయి? కాళీ గారు చెల్లెళ్ళండి. ఓహో, సరే కూర్చో. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం లక్ష్మీం లక్ష్మీర్మహ జ్యోతిలక్ష్మీర్మహ స్వప్న సుందర్యాయ విజయలక్ష్మీర్ మహ హిన్యాయ నమః రోహిణ్యాయ నమః సుధాయ నమః జయసుధాయ నమః ప్రదాయ నమః జయప్రదాయ నమః దేవ్యాయ నమః శ్రీదేవ్యాయ నమః శాంత్యాయ నమః విజయశాంత్యాయ నమః లలితాయ నమః విజయలలితాయ నమః స్మితాయ నమః శిల్కు స్మితాయ నమః డ్రీమ్ గర్లాయ నమః శృంగారాధి దేవతాయ నమః రాధాయ నమః అనురాధాయ నమః లతాయ నమః సుమలతాయ నమః గౌర్యాయ నమః శ్యామలా గౌర్యాయ నమః మాలిన్యాయ నమః జయమాలిన్యాయ నమః హేళనాయ నమః హలమాయ నమః వచ్చే గజలక్ష్మి, పెళ్ళానివైన పెద్దల్లో కలిసిపోయావు కాబట్టి మొక్కుతున్నానే. దయ చూడాలే, ఒంటి పిల్ల రాకాశలో వండుకోవడం, ఒంటరిగా పడుకోవడం నా వల్ల కాదే. నాకు జంట కుదర్తాలే. బిడ్డ పుడితే నీ పేరే పెడతానే. ఏడపోతులేసి ఉపహారాలు ఎత్తుతాను. ఇవాళ కొండయ్య గారి సుబ్బులు గాజులు కొట్టడానికి వస్తుంది. నువ్వు దాని మనసులో దూరి దాన్ని సెటప్ చేయాలి. చంద్రరామయ్య గారు వచ్చే ఏళ్ళు. ఎవరు? సుబ్బులా? వారిని నువ్వే? సినిమా స్టార్ శ్రీదేవి అనుకున్నాను. కళ్ళు జిగేలమన్నాయి, గుండి గుబేలమంది. రా 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 రా. సెంచురాముడు సెంటు కావాలా, శ్రీదేవి సభ్యులు కావాలా? రా పిల్లవు. 2 సెంటు గుడ్లు కొంటే ఓ సబ్బేళ్ళ ఉచితం. 3 సబ్బులు కొంటే ఓ సుబ్బులు, అదే ఓ రిబ్బను జోకాల సెట్టు ఫ్రీ. 3 కొంటే ఓ షేప్ బాడీ ఉచితం. ఏసు చూడు. పాడు నాకేం వద్దు. నీకు అవసరం కూడా లేదులే. 2 రూపాయలకి గాజులు, ఓ శ్రీదేవి సబ్బిళ్ళని. గాజులా? అయ్యొద్దు, కొత్తయి నిన్ననే దిగాయి. సిల్కు స్మితా గాజులు. నీదే బోణి. నీది నాది చేయి కలిసే, నిది నాది కన్ను గలిసే, ఇక నువ్వు నేను కలిస్తే ఆహ కలిస్తే ఆహ కలిస్తే ఆహ కలిస్తే
కలిస్తే కలిస్తే ఏటా దునపోతుల కొమ్మడం నిన్ను కాదు నీది నాది ఏడి ఏడు బాగాలేదా నిలువుటద్దంలో నీ అందం ఎప్పుడైనా చూసుకున్నావా గొడ్లగోప సూపు గౌడిగే శరీరం నువ్వును ఏంటన్నా నిన్ను కాదు నీది నాది కన్ను గలిసే అరే చెప్తుంటే నీకాదేంటి పిడక చేతులు నువ్వును ఏటి నా ఈ పిడక చేతులా నా సూపు గుడ్లకు సూపా నేను గేదెలాగున్నానా సచ్చినోడా నీ జిమ్మడిపోను వచ్చే నేను సంతోషం చేసుకుంటుంటే చెడగొట్టడం పాపమే స్వర్గంలో నీ సరదాలు సంగతులు నేను అడిగానా అలాగే భూమి మీద రాజోలి నీకొద్దు వచ్చే సచ్చి స్వర్గానికి వెళ్ళిపోయావు కాబట్టి బతికిపోయావే బతికుంటే సంపవతలకి రాటేసావా ఆమా సరే నిన్న వాణ్ణి ఏమి చేసినాడే మీరు తిట్లు వేస్తారనే కోపంతో కావాలని దానే దారి మధ్యలో వించికారు స్విచ్ ఆపినాడే మిమ్మల్ని దా కొండ దిగి నిండా నడిపించినాడే రాస్కెల్ వాండే నేను ఆ మినిట్లదా పోయి వాడి కాలు చెయ్యి విరిచేస్తామని తలిస్తుని కానీ గవర్నమెంట్ సర్వెంట్ దానే జెంట్లమెన్ దానే నోరు చెయ్యి మూసి పూడిస్తున్నాయి కరెక్ట్ సరే ఆ ఖాళీ వాండే 24 hours డ్రింక్ లదా ఉండును ఖాళీ తాగుతాడా ఆమా సరే డ్రింక్ వేసి గూడెం పోయి గుడిసెల్లో దిరిన ఆ తర్వాత మురుగా మీరు పెరుమాళ్ళు మాందిరి మీ దగ్గర నా మూంతితో ఎట్లదా చెప్పేది ఆ గొడవ కూడా ఉందా అతనికి అయ్యయ్యో వాణ్ణి చూస్తేనే లేడీస్ కూంత వేసి పారిపోతాయి సరే వాండికి ఎప్పుడే 16 ఏండ్ల కన్నె పిల్లలదా కావాలి వాళ్ళని చూస్తే వదిలేదు లేదే ఇన్ని చేస్తుడా రోజు గుడికి పోతుడు గుడికి పూజ కోసం కాదు సరే జూదము పేకాట వాండికి లేని బ్యాడ్ హ్యాబిటే లేదే సర్వ బ్యాడ్ హ్యాబిట్ సంపన్నడే దొరసారి వారే పెరుమాళ్ళ మాందిరి பெருமாள் ஆபீஸ்ல இந்த மாதிரி போன்கிரி ராஸ்கல் ఉండకూడదు సారే ரொம்ப అన్యాయం దానే కనుక్కుందాం సారే వాండి లేకపోతే డ్రైవర్ లేడనే వర్రి వద్దు సారే నేనుండానే వించికి నా లైఫ్ ఇచ్చి పూడిస్తున్నా నా బిడ్డ మాందిరి పెంచి పూడిస్తున్నా అలాగే చూద్దాం ఆ ఉద్యోగం మీద ఆశ లేని మరో పెద్ద మనిషిని కూడా కనుక్కొని ఆలోచిద్దాం కరెక్ట్ సారే అద్దానే కరెక్ట్ సారే ఇంకో పెద్ద విషయం వాండి చెల్లెలు చిన్న పిల్లకాయ అయ్యయ్యో మనకి తలిస్తేనే కంట్ల నీరు వస్తాయే పాప మా బిడ్డకి వన్నం కూడా సరిగ్గా పెట్టడు సారే అంతా వాండే తినేస్తుడు ఆ బిడ్డ కూలి డబ్బులు ఎత్తుకుపోయి డ్రింక్ వేస్తుడు డ్రింక్ వేసి ఇంటికి వచ్చి తుట్టు కర్ర తీసి ఆ బిడ్డని ఒకటే దెబ్బలు వేస్తుడు పాప మా బిడ్డ సీత మాదిరి సారే వీడి సీత అన్న మాదిరి కాదే రావణాసురుడు మాందిరి రాక్షసుడు ఏం కూసావరా లా పాయింట్ గడ దగ్గర నేను ఆడాలి వెంట పడతాను ఖాళీ అన్నే నువ్వు నా శీలాన్ని నిండా శంకిస్తువి నాను ఫస్ట్ క్లాస్ జెంట్లమన్ దొంగ రాస్కల్ నీ గుళ్ళో చూద్దాం ఆడతానట తప్ప తాగి గుడి ముడిసి వదులుతానా రేయ్ నా చెల్లెలకి తిండి పెట్టకుండా మాడుస్తానా సీతమ్మ మీ అన్ని సిదంబరాన్ని సిద్ధపడుతున్నాడు వదిలే కానీ ఆ లోన్ నీకు తెలుసుందే కదా నన్ను ఏమైనా మనలో పడతాను కానీ నా చెల్లెలంటే మాత్రం ఊరుకోను నా చెల్లెల్ని మడిచి చంపుతున్నారట దాని కూలి డబ్బులతో తాగుతున్నారట వదలండ్రా వీడు పేగులు తీస్తాను వదలండ్రా ఎంత మాట అన్నాడు రామయ్యాలు నా చెల్లెలికి తిండి పెట్టకుండా మాడుస్తానా నేను బతుకుండగా నా చెల్లెలికి ఆకలంటే ఏమిటో తెలియనివ్వనరా నా చెల్లెలు ఒక్క పూట పస్తుంటే ఈ ఖాళీ చచ్చాడన్నమాట
వాడికి అర్జెంటుగా పెళ్ళైపోతుంది. అదేమిటి జోస్యమా? ఈ దేవుడి గుళ్ళో జేగంట 3 సార్లు కొడితే వాళ్ళకి టకీమని పెళ్ళైపోతుందంట. అలాగా? ఈ ఊళ్ళో శాస్త్రం అంతా నమ్ముతారండి. ఒక్కసారి అటు చూడు. ఆవిడికి కూడా టకీమని పెళ్ళైపోతుందా? శాస్త్రం నిజం సార్. ఆ అవ్వకి ఈ జన్మలో లేటుగా పెళ్ళై ఉంటుంది. పక్క జన్మలో చప్పునైపోవాలని ఇప్పుడు కొడుతుంది. అయితే మరి నువ్వెప్పుడు కొడతావు? అబ్బా ఏమిటా కేక? అడిలిపోయాను. అడిలిపోవడం కాదు, అదిరిపోతావు. ఏంటని అడగవే? ఇదిగో ఈయాల దీంతో పులుసు వండుతాను చూడు. నేను వండడం కాదు, నీకు నేర్పిస్తాను. కొత్తగా పెళ్ళైన పిల్ల ఈ పులుసు ఒక్కసారి అత్తారింట్లో వండితే మహాప్రభో అత్త మామల ఆడబడుచులు వదిన మరదళ్ళు అందరూ చెప్పేది నీ మంచికేనోయ్. అత్త మామల ఆడబడుచులు వదిన మరదళ్ళు అందరూ గులాములే సలాం చేస్తారు. మొగుడు నువ్వేం చెబితే దానికి తందాన పాడతాడు. నీ చేతిలో కీలు బొమ్మ అయిపోతాడంటే నమ్ము. వారానికి ఒక్కసారి వండితే చాలు. ఇక రోజు నువ్వు సినిమాకెళ్ళినా షికారుకెళ్ళినా పడుకుని నిద్రైనా నిన్నెవ్వరేమనరు. దాని రుచి అలాంటిది. చేపల పులుసు అంటేనే. సీతమ్మ, ఈ అమ్మూరికి ఎప్పుడు తిండి వంట తప్ప ఇంకే గొడవ ఉండదా? ఎందుకుండాలా? అంతకు మించిన గొప్ప సంగతి ఏమిటి అంట. మేక పులి నువ్వు నేను మనల్ని పుట్టించిన ఆ జేజమ్మ ఆ గుళ్ళో అమ్మోరు తెల్లారేసరికి అందరూ నైవేద్యం కోసం ఎదురు చూసేవాళ్లే కదమ్మా. ఎందుకు ఈ నాటకం అంట. రైటే, తిండి అందరూ తింటారు. కానీ కొంతమంది ఏదో బతకడం కోసం తింటారు, కొంతమంది తిండి కోసమే బతుకుతారు. కొందరు నీలా చేయి జోరుతో బతుకుతారు. ఏ కొడతావా? కొట్టావులే, పెద్ద మొనగాడివి. కాస్త బుర్ర పెట్టి ఆలోచించు. నీ అమ్మే బతుకుంటే ఈ పాటికి పిల్ల కోసం మంచి కుర్రాన్ని చూసుండేది కదా. నువ్వు ఉన్నావెందుకు? మంగళంబు, నీ బుర్రలో ఉత్త చేపల కూర ఏముందనుకున్నాను. ఆలోచించే గుంజు కూడా ఉందే. ఆహా, ఓహో, ఏమి చెయ్యి? ఇలాంటి చెయ్యి నేను ఎప్పుడూ ఎక్కడా చూడలేదు. ఇలాంటి చెయ్యి ఇక్కడే ఉంటుంది, ఇంకెక్కడా ఉండదు. సరిగ్గా చూసి సంగతి చెప్పు. మహాయోగం, రాజయోగం. ఈ చెయ్యి గల ఆసామి కిరీటం లేని రాజు. అతనికి తిరిగే లేదు. అవన్నీ మాకు తెలిసిన విషయాలే. ముందు మా చెల్లె పెళ్లి సంగతి చూసి చెప్పు. ఎలాంటి మొగుడు వస్తాడు, ఏం చదివాడు, ఆడి జీతం ఎంత, అత్తామామలు మా చెల్లెల్ని బాధ పెడతారా, నగలు పెడతారా, పిల్లలందరూ వాళ్ళ మామ దగ్గర ఉంటారా, వాళ్ళ అమ్మ దగ్గర ఉంటారా? బాబు గారు, తమ చెయ్యి చూసి తమ చెల్లెల జాతకం చెప్పడం ఎలా? తమ చేతిలో తమ జాతకం. నా చెల్లెల జాతకం నా చేతిలో కాకపోతే నీ చేతిలో ఉంటుందా? సరిగ్గా చెప్పు. చెప్పకపోతే నీ పళ్ళు రాలగొట్టి దోసెట్లో పోస్తాను. తమ దయ, కానీ నేను అబద్ధాలు మాత్రం చెప్పలేను. అరే, పెళ్లి మేడం శకునం వస్తుంది. నువ్వు చెప్పేదేంటి? దేవుడే చెప్పాడు పెళ్లి ఖాయమని. ఇలా రండిరా. ఓ పెళ్లి పాట వాయించండి. పక్క ఊళ్ళో పెళ్లికి వెళ్తున్నాం కాళీ, టైం అయిపోయింది. ఏరా మేళం, అడిగింది నిన్ను, నీకాడేజంట కాదు కాళీ, ఇప్పటికే లేట్ అయింది. ఇంజనీర్ గారు దగ్గరుండి చేయిస్తున్నారు ఈ పెళ్లి. ఆరే పురమాయించారు. లా పాయింట్ గారు ఇలా కానా? అయితే ఒకటి కాదు 100 పాటలు వాయించాల. ఓయించు గురు, ఓయించా. వాయించండి సార్, వాయించండి సార్, వాయించండి.
వదిలేయి. సర్లేరా, లా పాయింట్ సంగతి ఎలా ఉన్నా ఇంకో చెల్లి పెళ్లికి లేట్ అవ్వకూడదు. పోండ్రా, ఆగండ్రా. అక్కడ మీకు ఎంత ఇస్తారా? 50. నా చెల్లి పెళ్లికి 150 ఇస్తానురా. ఇదిగో 10 రూపాయలు అడ్వాన్స్. పదండి పదండి. ఖాళీ. ఏరా, ఏమిటి? నిన్న ఇంజనీర్ గారు రమ్మన్నారు. ఎవడు? లా పాయింట్ గడా? వస్తానని చెప్పు. వస్తానంటే కాదు, ఉన్నపాలంగా రమ్మన్నారు. రమ్మన్నారట. ఏమిటి అవతారం? నించున్న పళంగా రమ్మని ఆర్డర్ వేశారట. మీ మనిషి చెప్పాడు. జోరు మీద ఉండి వాళ్ళ సగం గీసిన గడ్డంతో ఇక్కడికి వచ్చాం. ఈ జోరు ఎక్కువైతే రేపు సగం గీసిన మీసంతో నడి రోడ్డు మీద నిలబడాల్సి వస్తుంది. జాగ్రత్త. ఇప్పుడు ఏమైంది సార్? షూర్, మాట కడ్డు రాకు. ముందు చెప్పేది విను. వింటావా లేదో తర్వాత చూస్తాను. మొన్న ఫోర్మెన్ చిదంబరాన్ని కొట్టావు. నిన్న పెళ్లి ముహూర్తానికి వెళ్లే మేళాన్ని అటకాయించి అల్లరి పెట్టావు. అది మాట కడ్డు రావద్దని చెప్పాను. అసలేమిటా పొగరు? ఏం చూసుకుని ఇలా పేటరేగిపోతున్నావు? నువ్వు ఈ ఊరికి ఏమన్నా రాజువా, మంత్రివా, లేకపోతే పోలీసువా? ఎందుకు ఇలా జులుం చెలాయిస్తున్నావు? నిన్ను ఎదిరించే మగాడు లేడనేగా? అదేం కాదు. మాట్లాడొద్దన్నానా? గవర్నమెంట్ ఉంది, రూల్స్ ఉన్నాయి. జాగ్రత్త. ఒక్క ముక్క రాశానంటే సస్పెండ్ చేసి పారేస్తారు. 10 రోజులు బలాదూరు జరగాలి. నువ్వెవరవో, నీ సాహసం ఏమిటో, నీ హోదా ఏమిటో తెలుసుకునే మసలు. మర్యాద కోరే ముందు ఇవ్వటం కూడా నేర్చుకో. వెళ్ళు. ఆ వేషం తుడిచేసుకుని సరిగ్గా వెళ్ళు. రాన్నారా, భోంచేద్దు గనిరా. నీకిష్టమైన పొలస చేపల పులుసు వండి తెచ్చాను. మంగళ నేర్పింది. ఏమలా ఉన్నా? లే, నాకు ఆకలేదు. ఇప్పుడు తిన్నా. వేడి వేడిగా తెచ్చాను. చల్లారిపోతుందిరా. ఆకలేదన్నానా? ఎలాగెలాగా ఆకలి లేదా? మా బుజ్జే, నీ ఆకలి నాకు తెలీదా? కడుపులో కాకా కావులు ఆ కొండ దాకా వినపడుతుంటే రా. వద్దంటుంటే? నువ్వొద్దంటే నేను సరే అనొద్దు. అలిసిపోయావా? చేతులు కడుక్కోవద్దులే, నేనే ముద్దలు తినిపిస్తా. అబ్బా, ఏమిటా మొండి పట్టు పిల్లాళ్ళ? ఇదిగో, ఇలా అయితే నాకు చాలా కోపం వస్తుంది. ఎదగోలనే ఎదగోల. ఇది మనకేం కొత్త? మీ అన్న కోపం తాటాకు మంటే కదా, పగ్గుమంటది, ఇటు తుస్సుమంటది. త్వరగా ఇంత అన్నం తినేసిరా, గోరింటాకు పెట్టుకుందాం. బాగుంది. ఆయన అక్కడ, నువ్వు ఇక్కడ మూతు ముడుచు కూర్చుంటే తెల్లారినట్టే. ఎవరో ఒకరు తగ్గాలి. ఈ రోజుల్లో తప్పు చేసిన వాళ్ళదే పై చెయ్యి. తలొగ్గేది మనమే. ఎల్లు, అలక తీర్చి అన్నం పెట్టు. లే, భోజనానికి లే. లే అన్న, భోంచేద్దు గాని. కూర్చో. పుట్టి బొద్దుగినప్పటి నుంచి నీ మీద ఎప్పుడైనా చేయి చేసుకున్నానా? పాపిస్తోళ్ళు ఇవాళ కొట్టారు కదూ. కొట్టమ్మా, నువ్వు కూడా కొట్టు, చావు కొట్టు. ఇలాంటి మాటలంటే నేను తిట్టేస్తానంతే.
తిట్టమ్మా, దారిని పోయే వాళ్ళందరూ నన్ను అడ్డమైన తిట్టగలింది. ఎవరమ్మా నిన్ను తిట్టింది? అలా పాయింట్ కాడు. ఆఫీస్కి వెళ్తే చెడామడ తిట్టేశాడు. ఆ కోపంతో వచ్చి వించి మీద కూర్చున్నాను. నువ్వు వచ్చి అన్నం తినమని మారాన్ చేశావు. ఆ రాసుకల మీద కోపంతో నిన్ను కొట్టేశాను. నిన్ను కొట్టాకి ఏడుపు వచ్చేసింది. పోయి తాగేశాను, చిత్తుగా తాగేశాను. ఇదంతా నీ మూలానే. సర్లే రా, భోంచేద్దాం. నేను రాను పో. ఎలాగెలాగా మళ్ళీ చెప్పమ్మా. నాకు అన్నం వద్దు, గిన్నె వద్దు, పో. పోనీ, నాకు ఆకలిగా ఉంది, నాకు తినిపించు. రా. కాశీ, ఎంత బాగా పండిందే పారాణి, ఎంత చక్కగా వేసుకున్నావు. అమ్మదంగా అన్నం వద్దు సున్నం వద్దని ఏసాలేసి తీరుబాటుగా తెల్లారులు దిద్దుకున్నావే. రా బాడాయ్, బాగా పెట్టుకున్నావు చెప్పాగా. ఎంత పుణ్యం చేసుకున్నవే సీత, ఇలాంటి అన్న దొరకడానికి. అందుకని దేవుడు మీ అమ్మని నాన్నని పిలుచుకుపోయాడు. చెల్లివైనా తల్లివైనా చామంతి పువ్వంటి నువ్వే నాకు నువ్వే. అన్ననైనా నాన్ననైనా నీ కంటి రెప్పంటి నేనే నీకు నేనే. అమ్మ కడుపే చల్లగా నువ్వు వర్ధిల్లవే పచ్చగా. కన్న కలలే పండగా ఈ అన్న చెల్లాయిగా. చెల్లివైనా తల్లివైనా చామంతి పువ్వంటి నువ్వే నాకు నువ్వే. ఆకలి వేళ అన్నను అయినా అన్నమైనే పుట్టనా. నీ బొజ్జనే నింపనా. నిద్దుర వేళ అమ్మను కానా జోలలేనే పాడనా. ఊయలై నేనుగనా. జో జో లాలి లాలి జో లాలి. అమ్మ కడుపే చల్లగా నువ్వు వర్ధిల్లవే పచ్చగా. కన్న కలలే పండగా ఈ అన్న చెల్లాయిగా.
అమ్మ కడుపే చల్లగా నువ్వు వర్ధిల్లవే పచ్చగా కన్న కలలే పండగ ఈ అన్న చెల్లాయిగా చెల్లివైనా తల్లివైనా చామంతి పువ్వంటి నువ్వే నాకు నువ్వే అన్ననైనా నాన్ననైనా నీ కంటి రెప్పంటి నేనే నీకు నేనే నువ్వే నాకు నువ్వే నేనే నీకు నేనే నేను చూడే ఒకే దెంబకి కొట్టి పూడుస్తానే మురుగా నీళ్ళు తీసుకోవటం నేను జంపింగ్ చేస్తే గాని కొట్టకూడదే ఒకే ఒక దెబ్బలో ఎలా కొట్టాననుకుంటున్నావు? ఉట్టికేసి చూశాను, ఒకరిని తలుచుకున్నాను, ఒకే ఒక దెబ్బలో డమ్మని పగిలిపోయింది. ఒకే ఒక దెబ్బ. ఈ ఊళ్ళో ఇంకా మన తడాకా కొంతమందికి తెలియదు. ఒట్టి కొట్టగలవా వశంచిత గాజులు అట్టగలవా వశంచిత ప్రాణి పట్టగలవా వశంచిత పౌడర్ అట్టగలవా వశంచిత తిలక వట్టగలవా వశంచిత సెంటు ముట్టగలవా ఇదనే ఎవరికే దొరికితుంది వశంచిత పౌడర్ అట్టగలవా వశంచిత ఎగరండి బాగా ఎగరండి ఏటే దున్నపో సరసాలు నువ్వా? దున్నపోతులకు దున్నపోత సరసాలే లాయిక్రా. ఒరే చెంచు చుంచు నాయాల, నీకు ఇదేం పాడు బుద్ధిరా? పసిపిల్లలతో ముదర సరసాలు. నీకు ఉజ్జయిన దాన్ని తగులుకుని ఏడవరా? ఇలాంటి పాడు పనులు చేస్తే గుడ్లు బద్దలైపోతాయి. ఎదవనాయాలని. అమ్మాయిలు తీసుకోండి, తీసుకోండి. ఎదవనాయాల. చచ్చి స్వర్గానికి వెళ్ళావు కాబట్టి బతికిపోయినా లేకపోతే ఏం డ్రైవరు, ఏం దొరసానే? బాగా పని చేస్తున్నావా? చెప్తాం. వినయంగా ఇదేతుగా. అంతే కదా, పొట్టకూటికి పని అశ్రద్ధ చేస్తావా? చూడు, ఇంజిని గింజిని రిపేరీ గిప్పేరీ మీకేమైనా తెలియకపోతే నన్ను అడుగు, నేను చెబుతా. నా పాయింట్లు కూడా నన్నే అడుగు. చిత్తం దొరసానే. సిగ్గు లేకపోతే సరే. ముసలి తల్లిని పని మీద కుదిరి ఈవిడ ఊరి మీద బయలుదేరిందయ్యా. ఎప్పుడు చూసినా తిండి తిండి తిండి, వేరే జాసే లేదు. తిండికి సిగ్గెందుకు? కావాలా తీసుకో. అబ్బా, ఎందుకు ఇక్కడికి వచ్చి నా పనంతా చెడగొడతావు? ఓ, నే పోను. నువ్వు ఇక్కడి నుంచి పోతావు.
ఇదిగో ఆ వాచ్ అక్కడ పెట్టు. దా తీసుకు చూద్దాం. పెట్టమంటుంటే దా 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 దా. ఏమంటుంటే ఏయ్ మర్యాదగా ఇస్తావా లేదా? ఇప్పుడేం చేస్తావు? నీ దిక్కులు చోటు చెప్పుకో. దిక్క లేకే నా సరుకు ఎక్కడుంటే అక్కడే నా దిక్కు. ఏయ్ దా అరే దా. ఒయంబు షాకు ఒరయ్యో షాకు కోక షాకు కొంగు షాకు కొంగు చాటు పొంగు షాకు దీనబ్బడి సిగ్గొయ్యో కరెంటు షాకు దాని జబ్బ మీద చెయ్యేస్తే వెలట్రి షాకు వెలట్రి షాకు ఒలంబు షాకు ఒరయ్యో షాకు ఆడ షాకు ఈడ షాకు గుండెలోకి కొట్టె షాకు ఈడు దిమ్మడిపో అన్న ఇదేమి షాకు ఆడ షాకు రాని వాళ్ళంతా తళంగు షాకు తళంగు షాకు. కన్ను కొడితే కందిరీగా పుట్టినంత షాకు ముద్దు పెడితే తేనె పట్టు జుర్రినంత షాకు కన్ను కొడితే కందిరీగా కొట్టినంత షాకు ముద్దు పెడితే తేనె పట్టు జుర్రినంత షాకు తడిసి ముద్దైన వేళ తడివాడంటే ఒళ్ళంతా పొడియారి పోపలేని షాకు. ఈ సాకులెన్ని చెప్పినా సాగద పిల్ల నీ సోకు సొమ్ము చేస్తానే సొగసరి పిల్ల సొగసరి పిల్ల సొగసరి పిల్ల సొగసరి పిల్ల. కొప్పులోని మల్లెపూలు గుప్పుమంటే షాకు గుప్పెడున్న నడుము మీన కడవ చూస్తే షాకు కొప్పులోని మల్లెపూలు గుప్పుమంటే షాకు గుప్పెడున్న నడుము మీన కడవ చూస్తే షాకు పడుచు అందాల మీన బయట జారేటి వేళ చెంగు సరి చెయ్యబోతే చెప్పలేని షాకు. చిక్కర మగడా చిక్కర మగడా చిక్కర మగడా చిక్కర మగడా. ఇలారా నువ్వు తాతారావు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా యాక్సిడెంట్ జరిగింది పట్టణంలో పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లారు ఇంజనీర్ గారు కూడా వెంట వెళ్లారు ఏం భయపడక్కర్లేదని చెప్పు. ట్రాలీ రావడానికి ఎంత ఆలస్యమైందే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఖాళీ ఎక్కడ డ్యూటీ వదిలిపెట్టి ఎక్కడ బలాదూరు తిరుగుతున్నావు? నీకేమన్నా బుద్ధి ఉందా? షడా హోటల మనిషి చావు బతుకుల మధ్య ఉంటే నేను బెల్ల కొడితే నువ్వు షికార్లు కొడుతున్నావా? రేపు వాడు చస్తే నువ్విస్తావా ప్రాణం? యూ ఇర్రెస్పాన్సిబుల్ బాస్. లంకిని నిన్ను
నిన్ను డొక్కగిరి అన్నే ఖాళీ అన్నే ఇందులో నా ఫిట్టింగ్ ఏది లేదే ఇంజనీర్ వాండిదా అపాయింట్మెంట్ వేసినాడే అన్నే నంబిక లేదా నేతి రాత్రి అమ్మ తూకం పోచ్చిడేచ్చు అన్నే ఇంగ్లీష్ వస్తాదా నేనే చదివి పూడ్చేదా ఏమిటిది? అందులో ఉందిగా. తెలుసు. ఎందుకని? అది ఉందిగా. నువ్వు డ్యూటీ ఎగ్గొట్టి షికార్లు చలాయిస్తున్నందుకు గాను నిన్ను పనిలోకి రాకుండా 10 రోజులు సస్పెండ్ చేశాను. అర్థమైంది సార్. తప్పని ఒప్పుకున్నాను కదా. ఆ పైన మీరు నానా మాటలు అన్నారు, తిట్టారు, అవి పడ్డానుగా. అన్ని అయ్యాక మళ్ళీ ఇదేం పని అని. సార్, నేను చూస్తూనే ఉన్నాను. మొదటి నుంచి నేనంటే మీకు అసలు పట్టం లేదు. ఏదో తిక్క చీటికి మాటికి చికాకు పడుతున్నారు. ఏం చేతని? నేను చూస్తూనే ఉన్నాను. మొదటి నుంచి నువ్వు సరిగ్గా పనిచేయటం లేదు, అందుకే అయ్యి ఉంటుంది. ఆ మాట మాత్రం అనకండి. ఇంతవరకు నేను పొరపాటు తప్ప నేను ఒక తప్పు చేశాను. ఈ ఊళ్ళో ఒక్కడిని చెప్పమనండి, ఛాలెంజ్ చేస్తాను. నేను వచ్చాకే మొదలు పెట్టామో అది నా భాగ్యం కాబోలు. మీ భాగ్యం కాదు, నా కర్మ సార్. నా మొహం చూస్తే మీకు గిట్టదు. ఒకడి మీద చిరాకు పుట్టాక వాడు ఏం చేసినా తప్పుగానే కనిపిస్తుందిలేండి. రామాన్న బూతు మాటే. సర్లేండి, ఇప్పుడు దానికి ఏం చేస్తారు? దేనికి? దీనికి నేను నిన్నేం డిస్మిస్ చేయలేదు కదా. చేస్తారు సార్. ఒకసారి పిలిచి సస్పెండ్ చేస్తానని బెదిరించారు, చేశారు. ఇప్పుడు డిస్మిస్ అంటున్నారు. రేపు ఆ పని చేస్తారు. దీన్ని కాస్త మార్చడానికి వీలుంటుందేమో చూడండి. ఇంపాసిబుల్. ఒక్క అక్షరం కూడా మార్చడానికి వీలవుతుంది. 10 రోజులు రెస్ట్ తీసుకున్న ఆ తర్వాత డ్యూటీలో జాయిన్ అవ్వు. ఓకే? ఓకే ఓకే. మీ సొమ్మేం పోయే. మీరు కబుర్లు చెప్పి కొట్టిపారేస్తారు. రేపు బజార్లో తలెత్తుకెలా జరగను. ఖాళీ. ఇక దీని మీద వాదన అనవసరం. యూ కెన్ గో. నువ్వు వెళ్ళొచ్చు. సరే సార్, వెళ్తాను. అలాగే వెళ్తాను. ఈ ఖాళీ ఎవడో ఎలాంటి సరుకు మీకు ఇంకా తెలియదు. చూస్తారు, నా తడాకా చూస్తారు. సైదోడు నేనేర్ర కొడక, నా పైవాడు వాడెర్ర కొడక. నా సైదోడు నేనేర్ర కొడక, నా పైవాడు వాడెర్ర కొడక. రాజు ఎవడంట, పంటు ఎవడంట, చేతులిచ్చాడు ఏ దేవుడు, నా చేతిలో చావనాదేనురు. చేతులిచ్చాడు ఏ దేవుడు, నా చేతిలో చావనాదేనురు. నా సైదో
కొడక నా పైవాడు వాడేర కొడక రాజు ఎవడంట పండు ఎవడంట చేతులిచ్చాడు ఏ దేవుడో నా చేతిలో చావనాదెనురు చేతులిచ్చాడు ఏ దేవుడో నా చేతిలో చావనాదెనురు నిట్టూర్పు చీకట్టలో మీ ఇంటి దీపాలు వెలిగించనా నా గుండె మీకివ్వనా నీ గూడు నవ్వనా ఈ పేద ప్రాణాలకే నే సేద తీర్చెయ్యనా ముళ్ళు పువ్వులే మారాల ముద్దంత తీరాల కొండ దేవర నిండుగా చూస్తే చేతులిచ్చాడు ఏ దేవుడో నా చేతిలో చావనాదెనురు చేతులిచ్చాడు ఏ దేవుడో నా చేతిలో చావనాదెనురు నా సైదోడు నేనెర్ర కొడక నా పైవాడు వాడెర్ర కొడక రాజు ఎవడంట పండు ఎవడంట చేతులిచ్చాడు ఏ దేవుడో నా చేతిలో చావనాదెనురు చేతులిచ్చాడు ఏ దేవుడో నా చేతిలో చావనాదెనురు మాటంటే పడలేను మమతల్ల మాగాణిలో నా పంట పండించుకుంటాను అమ్మరు వచ్చిందిరు అరే అమ్మని యాడుందిరు ఊరేగుతున్నాను ఊరంతా రండిరో మేళ తాళాలు మోగాల మేళాలు ఆడాల తల్లి దేవత చల్లగా చూస్తే చేతులిచ్చాడు ఏ దేవుడు నా చేతిలో చావనాదెనురు చేతులిచ్చాడు ఏ దేవుడు నా చేతిలో చావనాదెనురు నా సైదోడు నేనెర్ర కొడక నా పైవాడు వాడెర్ర కొడక రాజు ఎవడంట పండు ఎవడంట చేతులిచ్చాడు ఏ దేవుడు నా చేతిలో చావనాదెనురు పాయింట్ నన్ను సస్పెండ్ చేస్తావట్రా ఈరోజు నువ్వు కథం నీ బాబుగాడు కథం రైలు లా పాయింట్ గా నేనే నిన్ను సస్పెండ్ చేస్తుండరా అదే లా పాయింట్ గా
సస్పెండ్ చేస్తారు. ఊరుకో సీత. అన్నయ్య నువ్వు వద్దమ్మా, మీరెవరూ రావద్దు. పట్టణంలో మా ఆఫీస్ వాళ్ళు ఉన్నారు. నేను అన్ని జాగ్రత్తగా దగ్గర చూసుకుంటాను. నేనుండగా మీకెవరికి ఏ భయం లేదు. తల్లివైనా తల్లివైనా అన్ననైనా నాన్ననైనా నీ కంటి రెప్పంటి నేనే నీకు నేనే. మీ అన్నయ్య కులాసాగా ఉన్నాడు. పట్నం నుంచే వస్తున్నాను. మీ అన్నయ్యకి ప్రాణభయం లేదు. పండగ నాటికి ఇంటికి వచ్చేస్తాడు. మీ అన్నయ్య వస్తున్నాడట. ఆఫీస్ కబురు వచ్చిందటరా? మా అన్నయ్య వస్తే నీకెందుకమ్మా డావిడి? కోనసీమలో కొంగులేసిన ఆకుపచ్చ చందమామ కొంగు నిలవదేమిటమ్మా? ఆ కొత్త సిగ్గులెందుకమ్మా? కొత్త సిగ్గులెందుకమ్మా? కోనసీమలో కొంగులేసిన ఆకుపచ్చ చందమామ